హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. నేను మట్టి గురుగులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ మట్టి గురుగులు తయారు చేయడం కోసం మనమైతే బంకమట్టిని అయితే యూజ్ చేస్తాం. ఈ విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మనం అందరం మట్టి గురుగులతోటి ఆడుకున్న వాళ్ళమే. కానీ ఇప్పుడు అందరి పిల్లలు మాత్రం స్టీల్ గిన్నెల సెట్ తోటి అయితే ఆడుకుంటున్నారు, కిచెన్ సెట్స్ కొనుక్కొని. చిన్నప్పుడు మనం మట్టి గురుగులతోటి గురుగులు తయారు చేసుకుని ఆడుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఉండేది. నేను రోలు రోకలని చెప్పేసి అటైతే ఇప్పుడు చేశాను, వీడియోలో చూడండి. కానీ అసలు అది రోల్ ఆకారంలో లేదు అని చెప్పేసి అమ్మ నేను చేస్తానని చెప్పేసి మంచిగా గిన్నెల సెట్, అదేవిధంగా రోలు అవన్నీ అయితే అమ్మ అయితే చేస్తానని చేసింది. అమ్మ అయితే చాలా చిన్నప్పుడైతే మట్టి గురుగులతోటి ఆడుకునేదంట. ఆ గురుగులు అయితే చాలా నీట్గా అయితే చేసింది. నాకైతే చాలా భలే అనిపించింది. కానీ స్టీల్ గిన్నెలతో కంటే మట్టి గురుగులతోనే ఆడుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసుకుంటాం కాబట్టి మనకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం మట్టి గురుగులతోనే ఆడుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎవరు అలా అయితే ఆడటం లేదు. ఒకసారి ఈ మట్టి గురుగులు ఎలా తయారు చేయాలో చూడండి. అసలు నేను చేస్తుంటే ఒక్కడు కూడా పర్ఫెక్ట్గా అయితే రావటం లేదని చెప్పేసి అమ్మ నేను చేస్తానని చేసింది. ఇప్పుడు అమ్మ రోల్ చేస్తుంది చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది. నిజంగా మా ఇంట్లో రోల్ అయితే సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, చాలా నీట్గా అయితే చేసింది. అసలు ఇంత నీట్గా రావడానికి కారణం ఏంటంటే అమ్మ వాటర్తో తడుపుకుంటూ చాలా నీట్గా స్మూత్గా చేసుకుంటూ అయితే చేసింది. అసలు రోల్ అయితే భలే అయితే వచ్చింది. మా ఇంట్లో సేమ్ నిజంగా ఈ విధంగానే రోల్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే రోల్ అయితే చేసింది. చాలా క్యూట్గా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు రుబ్బురాయి చేస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు రోలు రోకలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇసురాయి చేస్తానని స్టార్ట్ చేసింది. కానీ అమ్మ చేసిన అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఆడుకునే గిన్నెల సెట్లో అయితే ఇసురాయి, రోళ్ళు ఇవైతే ఏమైతే రావడం లేదు. మిక్సీ అని అలాగా గిన్నెల సెట్లు అయితే వస్తున్నాయి. కానీ అమ్మ చిన్నప్పుడు అంటే అప్పట్లో ఇవన్నీ ఏమి లేవు కాబట్టి అమ్మ అప్పుడు ఏమైతే ఆడుకుందో అవి మాత్రం చేసి అయితే నాకైతే చూపించింది. చాలా బాగున్నాయి. ఈ విధంగా అయితే ఇసురాయి అయితే కంప్లీట్ అయితే చేసింది. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. నిజంగా ఇసురాయి ఎలా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది. కానీ ఇలాంటివి చేసుకొని మనం కలరింగ్ చేసుకుంటే మొత్తం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అమ్మ అయితే గాబు అయితే చేసి చూపిస్తుంది. మనం ఇంతకు ముందైతే అందరిలో గాబులే ఉండేవి. అందుకే అమ్మ గాబు అయితే చేసింది. గాబు అయితే చాలా నీట్గా అయితే చేస్తుంది. మట్టిని తడుపుకుంటూ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసింది. భలే అయితే వచ్చింది. మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది గాబు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా అని. ఇప్పుడు కళాయి ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. కళాయి కూడా చాలా బాగా అయితే వచ్చింది. కానీ మిగతా అంత పర్ఫెక్ట్గా అయితే నాకు వచ్చినట్లయితే ఏమనిపించలేదు. చాలా బాగుంది కళాయి కూడా. ఇది కూర గిన్నె అంట. నాకైతే నవ్వు వచ్చింది దీన్ని చూడగానే. చాలా చిన్నగా క్యూట్గా అయితే ఉంది. ఇది అన్నం సట్టి ప్లేట్ అంట. అన్నం సట్టి మీద ప్లేట్ అని చెప్పేసి చేసింది. అప్పుడు వాళ్ళు ఇలానే చేసుకునేవాళ్ళంట. అన్నయ్య వాళ్ళ బాబు నేను డైనింగ్ టేబుల్ చేస్తాను, డైనింగ్ టేబుల్ అని చేసి ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ వాటర్ గ్లాస్ చేసింది. వాటర్ గ్లాస్ చూడండి ఎలా ఉందో. అన్నం ప్లేట్ తయారు చేస్తుంది. అన్నం ప్లేట్ కూడా భలే అయితే వచ్చింది. కానీ వీటిల్లో వండుకొని తింటే మాత్రం భలే ఉంటుంది ఆడుకుంటూ. ఇంతకుముందు అయితే ఇసుకతోటి అన్నం వండుకొని ఆకులతోటి కూరలు చేసుకుని అయితే తినేటోళ్ళం. ఇదైతే బియ్యం పోసుకునే గరిసె అంట. నాకైతే తెలియదు. అప్పటి రోజుల్లో బియ్యం పోసుకోవడానికి ఈ గరిసెనైతే యూజ్ చేసేవాళ్ళంట.
నేనైతే పప్పు కుక్కర్ అయితే చేశాను. అమ్మని చేయమంటే అప్పుడు రోజులు లేవని చేయలేదు. ఇది తెప్పాలని చేశాను నేనే. ఇప్పుడు చేసిన అన్నీ ఒక్కొక్కటైతే మీకు చూపిస్తున్నాను. రోలు రుబ్బురాయి, అమ్మ చేసిన ఇసురాయి, అమ్మ చేసిన గాబు, అన్నం సట్టి, కళాయి, అన్నం ప్లేట్, పప్పు కుక్కర్ నేనే చేశాను, స్పూను, వాటర్ గ్లాసు, కూర గిన్నె, తపాల, అన్నయ్య వాళ్ళ అబ్బాయి చేసిన డైనింగ్ టేబుల్ అంట, గరిసెలో బియ్యం పోసుకునే వాళ్ళంట. నాకైతే తెలియదు దాని గురించి. ఫైన్.